శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయ నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అనుమానిక అధికరణంలో భాగం 9గా చెప్పుకుంటున్నాం. నిన్న పెట్టలేదు, ఈరోజు పెడుతున్నా. నిన్న జర్నీ చేసి వచ్చి కొంచెం అలసిపోయి నేను చదవలా. ఈరోజు 9వ భాగం. అయితే 8వ భాగం ఒక్కసారి చర్చించుకున్నాం. నిన్నటి భాగంలో నిన్నంటే 8వ భాగంలో ఆత్మరధికుడని తెలుసుకొని, శరీరమే ఒక రథమని, బుద్ధి అనేది శారదని, మనసు అనేది కళ్ళెమని తెలుసుకొని చెప్పారు. ఇక్కడ ఇంద్రియాలని గుర్రాలని, విషయాలను ఆ గుర్రాలు గోచరమైన అంటే వాటిని పొందదగినవని చెప్తున్నారు అనమాట. అంటే విషయాలు గుర్రాలు ఇంద్రియాలు మనకి చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, ఇట్లా దాని మీదకి వెళ్ళిపోద్ది కదా. ఇక్కడ శరీర ఇంద్రియ మనసులతో కూడి ఆత్మయే భోక్తని బుద్ధిమంతులు చెప్తున్నారు అని వీటి అర్థం అన్నమాట. ఇక్కడ ఆ ఇంద్రియాలు కూడా తన వశంలో ఉంచుకోనకపోతే సంసారానికి పెడతాడు. వాటిని నిగ్రహించుకున్న వాడే మార్గాన్ని యొక్క అంతాన్ని, అసలు ఎక్కడ అంతం ఏంటి అని విష్ణు యొక్క పరంపదాన్ని పొందుతాడని ఇక్కడ అలా చూపించి, మార్గానికి అవతల ఉన్న విష్ణు యొక్క అని పరమపదం ఏది అంటే ఆకాంక్ష కలిగినప్పుడే ఇక్కడ ఇంద్రియాల కంటే పరమైందని ఒక ప్రకృతంగా తెలుసుకుని, ఇంద్రియాల కంటే పరమైందని ఆ పరమాత్మని అని, అదే మార్గం చివర ఉన్న విష్ణు యొక్క పరమపదంగా భావించి, దాని మీదకి ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవని, గొప్పవని, విషయాల కంటే మనసు పరమైందని ఇన్ని తెలుసుకుంటాడు అనమాట. ఇంద్రియాల కంటే విషయాలు పరమైనవని, విషయాల కంటే కూడా మనసు పరమైందని, ఈ మనసు కంటే కూడా బుద్ధి పరమైందని, ఈ బుద్ధి కంటే గొప్పది ఆ ఆత్మ పరమైందని, ఇంకా ఆ మహత్తు కంటే కూడా అవ్యక్తం పరమైందని, ఈ ఆత్మ కంటే కూడా అవ్యక్తం అనేది పరమైందని, ఈ అవ్యక్తం కంటే కూడా పురుషుడు పరుడని, ఆ పురుషుని కంటే పరమైంది ఇంకే వేరేది ఏమీ లేదు, అదే పరాకాష్ట, అదే పరగతని తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్నవాడే అట్లా దాని వైపు వెళ్తాడు. ఇంద్రియాలు మనం చూసిన దానికి వెళ్ళాలని మీ ఇట్లా కోరికలు కంట్రోల్ చేసుకోలేకపోతే కంట్రోల్ అవ్వు. సాధన చేస్తేనే కంట్రోల్ అవుతాయి అన్నమాట. సాధన చేస్తూ ఉంటే ఆనందం బ్రహ్మానందంలో ఉంటాం కాబట్టి అటువైపు వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట. ఇదంతా చెప్పటం వరకు కాదు, సాధనం చేస్తేనే మనకి మన శుద్ధి అయితేనే అట్ల వరకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అది చెప్పుకున్నాం నిన్నటి భాగంలో. ఇంకా 9వ భాగం చెప్పుకున్నాం. వెనుక చేసిన రథరూప కల్పనలో ఏ ఇంద్రియాదులు అశ్వాది రూపంలో వర్ణించబడి ప్రకృతాలుగా ఉన్నాయో అవే ఇక్కడ గ్రహించబడుతున్నాయి. అలా గ్రహించకపోతే ప్రకృత హాన, ప్రకృతి ప్రక్రియ అనే దోషం వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా చెప్పారు. రథ రూపంలో ఒక రథం అని చెప్పి ఇంద్రియాలన్నీ అశ్వాద గుర్రాలని చెప్పాడు కదా, అలా వర్ణించి ఒక ప్రకృతాలుగా ఉన్నాయని, అవే ఇక్కడ గ్రహించబడుతున్నాయని, ఓ ప్రకృతాలుగా ఉండి గ్రహించబడతాయని చెప్పారు అన్నమాట. ఇక్కడ అలా గ్రహించకపోతే ఇక్కడ ప్రకృతి హాన, ప్రకృతి ప్రక్రియ అనే దోషం వస్తుంది. అట్లా గ్రహించకపోతే మనకి ఒక దోషం వస్తుందంట. వాటిలో పైన చెప్పిన 6 ఇంద్రియాలనే గుర్రాలకు గోచరాలని మొదట చెప్పిన విషయాలే శబ్దార్థాలు. ఇక్కడ చూడండి, పైన చెప్పిన 6 కూడా ఇంద్రియాలనేవి గుర్రాలతో పోల్చి మొదట చెప్పిన విషయాలే శబ్దార్థాలని చెప్పారు అన్నమాట. శబ్దంలోని అర్థాలని, ఇక్కడ విషయాలు, ఇక్కడ అర్థాలని చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా ఒక అర్థాలని చెప్పడం జరిగింది అంటున్నారు. ఇవి ఇంద్రియాల కంటే పరములు. ఇవి అన్ని కూడా ఇవన్నీ కూడా ఇంద్రియాల కంటే పరములని, ఇంద్రియాల్లో కూరుకుపోకుండా ఈ పరములని, ఇంద్రియానం అతి గ్రహత్వం అంటే ఇక్కడ ఇంద్రియాలు గ్రహాలు అనగా గ్రహించేవని. ఇంద్రియాలు మనం గ్రహిస్తేనే కదా చెప్తున్నాం కదా. జ్ఞానేంద్రియాలేమో మనకి చూసేది తెలుస్తుంది కదా. అవన్నీ కూడా గ్రహాల అనగా గ్రహించేవన్నమాట. ఇక్కడ విషయాలు గ్రహాల కంటే గొప్పవి. విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పని లేదు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు చూసారా, ఇంద్రియాలే గ్రహాలని గ్రహించేవని తెలుస్తుంది కదా. మనకు తెలుసు కదా. ముక్కు వాసన చూసా బాగుంది వెళ్దాం పీల్చుదాం అనిపిస్తుంది. అట్లనే తినాలనిపించిన ఆహారం వాసన చూసే కదా అబ్బా తినాలనిపిస్తుందని తింటాం. అట్లా అన్ని గ్రహించేవన్నమాట. ఈ విషయాలు గ్రహాల కంటే గొప్పవని, విషయాలు అనేవి ఈ గ్రహించే వాటి కన్నా గొప్పవని. విషయాలు లేకపోతే ఇంద్రియాలకు పనే లేదు కదా. మనం ఎన్ని గ్రహించే విషయం అంటూ లేకపోతే ఇంద్రియాలకు పనే ఉండదు కదా అని ఈ శృతిలో ప్రసిద్ధి ఉందన్నమాట. ఎట్లా గ్రహించకపోతే ఈ విషయాలు ఎన్ని తెలుసుకోకపోతే ఇంకా శృతిలో ఈ విషయాలకి ఇంకా పని, ఇంద్రియాలకి ఏం పని ఉండదు కదా. ఇంకా కళ్ళుకి ఏం చూడక్కర్లేదు, ఏం అక్కర్లేదు అనిపిస్తే ఏం పని ఉండదు కదా.
వాసన చూస్తే ఏముందిలే అనుకుంటే పని ఏమి ఉండదు కదా. చెవులు కూడా అంతే, వినాలంటేనే అమ్మ వినాలి, అది ఏంటి అని వినాలనుకుంటాం. వినాలని అవసరం లేకపోతే పనే ఉండదు కదా, వాటి ఇంద్రియాలన్నిటికీ ఇంకా పనే ఉండదు అని శృతిలో ప్రసిద్ధి ఉందని చెప్తున్నారన్నమాట. ఇక్కడ విషయేంద్రియాల వ్యవహారం అంతా మనసు మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ గా చెప్పారు. ఇక్కడ విషయేంద్రియాల వ్యవహారం అంతా కూడా మనసు మీద ఆధారపడి ఉంటుంది. మనసులో మనకు భావం కలిగితేనే అబ్బా తినాలనిపిస్తుంది, అట్లా అది విందామనిపిస్తుంది, మనస్సు మీద ఆధారపడి ఉంటుందని చెప్పేస్తున్నారు కరెక్ట్ గా. అందుచేత మనస్సు విషయాల కంటే పరమని. ఈ మనస్సు అనేది విషయాల కంటే కూడా పరమని, విషయాల కంటే కూడా మనస్సు పరమని. విషయాల ముందు అది అక్కడ విషయం ఉంటది ఏంటంటే అది ఒక సినిమా అయింది, ఒక విషయం, అది అది దానికన్నా పరం మనస్సు. సినిమా చూడాలనిపిస్తుంది అని అది విషయం కదా, దానికంటే పరం మనస్సు అనమాట ఇక్కడ. ఇంకా భోగ్య వస్తువుల సముదాయం బుద్ధిని అధిరోహించి భోక్తను చెరుతుంది గాన బుద్ధి మనసు కంటే పరమైంది. ఈ వస్తువులన్నీ భోగ్య వస్తువులన్నీ సముదాయం ఒక బుద్ధిలో అధిరోహించి అది బుద్ధిలో తెలుసుకుని, అది అంటే మనకి అది సినిమా అని తెలిసేది బుద్ధిలోనే కదా, అది ఏదైనా చూస్తుందంటే ఇదేంటో అనుకుంటే తెలియదు కదా. ఆ బుద్ధి గ్రహించి భోక్తను చేరుతుంది, మన మనసు చేరుతుంది. కాబట్టి బుద్ధి అనేది మనసు కంటే పరమైంది. బుద్ధిలో అది పలానాది ఇప్పుడు కాకరకాయ లేకపోతే గుమ్మడికాయ ఏదైనా అది తెలిస్తేనే కదా మనకి తెలిసేది. అది చేరటం వల్ల అది మనసు కంటే కూడా బుద్ధి పరమైందని చెప్తున్నారు అనమాట. బాగా అర్థమైంది కదా, బుద్ధిని అధిరోహించి భోక్తను చేరుతుంది కాబట్టి బుద్ధి మనసు కంటే పరమైందని. ఇక్కడ ఆత్మానం రధినం విద్ది అంటే రధిగా ఏ ఆత్మ చెప్పబడిందో గొప్పదైన ఆత్మ బుద్ధి కంటే పరమైంది. ఇంకా బుద్ధిలో ఇట్లా అదే అని చెప్తుంది. ఇంకా అట్లాగే రధిగా ఒక ఆత్మ చెప్పబడింది కదా, మన ఈ రథసారథి అని చెప్తున్నాం కదా, ఇదంతా కూడా రథం అని, శరీరం అంతా ఒక రథం అని చెప్తున్నాం కదా. ఆ రథాన్ని దాంట్లో ఏ ఆత్మ చెప్పబడిందో అది గొప్పదైన ఈ ఆత్మ బుద్ధి కంటే పరమైందని చెప్తున్నారు అనమాట. బుద్ధి కూడా ఒక లిమిట్, దానికన్నా పరమైంది ఆత్మ అని చెప్తున్నారు. ఎందువల్ల అని క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ. ఎందువల్ల? ఆత్మశబ్దం ఉండటం వల్ల. ఎందువల్ల అంటే ఆత్మశబ్దం అనేది ఉండటం వల్ల అని చెప్తున్నారు ఇక్కడ. భోక్త భోగ సాధనల కంటే పరుడు అనటం యుక్తమే కదా. ఈ భోక్త అనేవాడు భోగ సాధనల కంటే పరుడు అనటం యుక్తమే కదా. ఇక్కడ మనం భోక్త అంటే మనం తెలుసుకునే భోగ సాధనాలు, ఇప్పుడు ఏయో సాధనాలు కళ్ళు చూస్తాం, ఎన్ని సాధనాల కంటే పరుడు అనటం యుక్తమే కదా. మనం అవన్నీ తెలుసుకోవడం కాబట్టి భోక్త అనేవాడు భోగ సాధనాల కంటే పరుడు అనటం యుక్తమే కదా అని అంటున్నారన్నమాట. ఇతడు స్వామి కాబట్టి మహాన్ అని చెప్పటం కూడా ఉపపన్నమే. లోపల ఆత్మగా ఉండి ఈ భోగ సాధనలన్నీ అనుభవించడం ఏమీ లేదు కాబట్టి ఇతడు ఇతడు స్వామి కాబట్టి మహాన్ అని చెప్పడం కూడా యుక్తమే అంటున్నారు, అంటే ఉపపన్నమే అంటున్నారు, కరెక్టే అని చెప్తున్నారు. అంటే మనం లోపల మహాన్ అని ఒక ఉండి ఆత్మ ఇదంతా నడిపిస్తున్నాడు కదా, బుద్ధికి మనసుకి అన్నిటికీ గోచరం కాకుండా సూక్ష్మంగా మనలో ఉండి గ్రహించి ఒక ఉంటున్నాడు కాబట్టి అతని స్వామి కాబట్టి ఆ స్వామిని అతన్ని స్వామి కాబట్టి మహాన్ అని చెప్పడం యుక్తమే అన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.